బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఇది ఈ రోజుకి వరల్డ్ లో టాప్ 3 నెంబర్లో ఉన్న కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్. దీని నుంచి మనం చాలా ప్రీవియస్ వీడియోస్ లో దాని సేఫ్టీ గురించి, ఎవరు చేయించుకోవచ్చు, దాంట్లో ఉండే మెథడ్స్ గురించి చాలా డిస్కస్ చేసాం. కొంతమంది ఈ ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి ఒంటి మీద స్కార్ లేకుండా స్కార్లెస్ ఇంప్లాంట్స్ చేయగలుగుతారా, అంటే బయట కనపడకూడదు ఇంప్లాంట్ పెట్టినట్టు అనే క్వశ్చన్ కి ఈరోజు నేను ఆన్సర్ చేస్తాను. మనం బాడీలో ఇంప్లాంట్ పెట్టాలంటే మనకు ప్రీవియస్ జనరేషన్ ఇంప్లాంట్స్ లో సలైన్ ఇంప్లాంట్స్ ఉండే, అది మనం ఫోల్డ్ చేసి బాడీలో పెట్టిన తర్వాత ఎక్స్పాండ్ చేస్తే అది ఎక్స్పాండ్ అయ్యేది, చిన్న నెక్తో చేయగలిగేవాళ్ళం. ఇప్పుడున్న ఇంప్లాంట్స్ అంతా కూడా స్టేబుల్ ఇంప్లాంట్స్, ఫార్మ్ స్టేబుల్ ఇంప్లాంట్స్, సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్. సో వీటి సైజు డైమెన్షన్ ఫిక్స్డ్ ఉంటాయి. సో మన బాడీలో వెళ్ళాలంటే ఎక్కడో చోట స్కార్ కనపడకుండా పెట్టగలుగుతుంది తప్ప అబ్సల్యూట్గా స్కార్లెస్ గా మనకి ప్రొసీజర్ పాసిబుల్ కాదు. మనం స్కార్ ఎప్పుడైనా ప్రొసీజర్ మనం ప్లేస్మెంట్ చేసేటప్పుడు యూజువల్గా క్రీజెస్ లో, అంటే బాడీ కొన్ని న్యాచురల్ క్రీజెస్ వాడుకుంటాం. లేదంటే పిగ్మెంట్ ఉంది అనుకోండి, లెట్స్ ఏరియాలో చుట్టూ పిగ్మెంట్ ఉంటుంది, ఆ పిగ్మెంట్ లో కనుక మనం ఒక చిన్న లైన్ క్రియేట్ చేసేసి బయటికి ఒంటి మీద చూస్తే స్కార్ కనపడదు. పిగ్మెంట్ లో స్కార్ ఉంటుంది, చిన్న లైన్, ఏరియాలో స్కార్ అంటాం దాన్ని. ఏరియాలో స్కార్ పెట్టేసి మనం ఇంప్లాంట్ ప్లేస్ చేయగలుగుతాం. ఏరియాలో కూడా వద్దు, నాకు ఫ్రంట్ లో ఎక్కడ నాకు స్కార్ కనపడకూడదు, ఇంక్లూడింగ్ ఆ ఏరియాల మీద కూడా డార్క్ సర్కిల్ ఉందంటే ట్రాన్స్ యాక్సిలరీ, అంటే మనం ఇక్కడ చేతి కింద నుంచి కూడా, అంటే మనకు సంఘం నుంచి యాక్సిలా నుంచి కూడా మనం చిన్న లిక్ చేసేసి ఈ ప్లేన్ క్రియేట్ చేసి మనం ఇంప్లాంట్ పెట్టగలుగుతాం. బట్ మనం ఈ యాక్సిలా నుంచి మనం పెట్టినప్పుడు ప్లేన్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది యూజువల్గా మజిల్ కింద పెడతాం, మస్కిల్ కింద పెడతాం. ఎవరికైతే స్మాల్ సైజ్ ఇంప్లాంట్స్, అంటే ఎక్స్ట్రీమ్లీ బిగ్ సైజ్ ఇంప్లాంట్స్ ఇక్కడ నుంచి పెట్టడం కష్టం, చిన్న చిన్న ఇంప్లాంట్స్ ఖచ్చితంగా మనకు ఇక్కడ స్కార్ పడగొద్దనే వాళ్ళకి ఈ ట్రాన్స్ యాక్సిలరీ అప్రోచ్ కూడా మనకు మంచి అప్రోచ్ ఇది. బట్ సింప్లిఫైగా ఈజీగా చేయాలంటే సబ్ మ్యామరీ, అంటే బ్రెస్ట్ కింద ఉండే క్రీజ్లో ఒక చిన్న ఇన్సిషన్తో పెడితే డ్యామేజ్ తక్కువగా ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మిగతా అన్ని టెక్నిక్స్లో కొంతవరకు మనం వేరే ప్లేన్ నుంచి మనం బ్రెస్ట్కి యాక్సెస్ కావాలి కాబట్టి కొంచెం డిసెక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, రికవరీ అనేది కొంచెం ఒక ఫ్యూ డేస్ ఎక్కువ పట్టచ్చు. ఇంప్లాంటేషన్ వచ్చేసరికి మిగతా ఏ టెక్నిక్స్ అయినా ఇంప్లాంట్ మనం ప్లేస్మెంట్ టెక్నిక్, అంటే ఇంప్లాంట్ క్వాలిటీ కానీ పెట్టే ప్లేస్మెంట్ కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఓన్లీ అప్రోచ్ మనం ఏ రూట్లో నుంచి వెళ్తున్నామో బాడీలోకి అనే దాని వరకు వేరియేషన్ ఉంటుంది. సో అదర్వైజ్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ సేఫ్, లైక్ ఆల్వేస్ సే. ఎవరికైతే హైపోప్లేషియా, అంటే జెనెటికల్ గా లో బ్రెస్ట్ వాల్యూమ్ ఉందో, లేదంటే పోస్ట్ లాక్టేషన్ స్పెషల్ గా లో వాల్యూమ్ ఉందో, వాళ్ళందరికీ కూడా స్టిల్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఆగ్మెంట్ చేసుకోవడానికి, సైజ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. మీకు ఇలా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ గురించి మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే రీజనల్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి కాల్ చేసి, ఫీమేల్ ప్లాస్టిక్ సర్జన్స్ టీమ్ ఉన్నారు మన దగ్గర. సో దట్ మీకు మేల్తో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో కంప్లీట్గా ప్రైవేట్గా దాన్ని మనం అడ్రస్ చేస్తాము. సో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు సేఫ్గా, కాన్ఫిడెంట్గా అడగవచ్చు. విల్ ఆల్వేస్ కీప్ పేషెంట్ కాన్ఫిడెన్స్ అట్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ.